హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, నన్ను ఈ మధ్య చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, మా మొబైల్లో వైరస్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. ఓకే, సో దానికోసం చూడండి, నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ని ఫాలో అయితే మీ మొబైల్లో వైరస్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అంటే కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఓకే, సో అవేంటో తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/హఫీజ్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మీ మొబైల్లో వైరస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ సింటమ్ ఏంటంటే, మీ మొబైల్లో అన్నెసెసరీగా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, మీ ప్రమేయం లేకుండానే, అంటే మీరు ఏం ఓపెన్ అయ్యారు కాకపోతే యాడ్స్ వస్తూ ఉంటాయి. లేదా మీరు ఏదైనా ఓపెన్ చేసినా, ఏదైనా ఒక గూగుల్ క్రోమో లేకపోతే మీ మొబైల్ ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో అలా యాడ్స్ వస్తున్నాయి అంటే మీ ఫోన్లో వైరస్ ఉన్నట్టే, మాల్వేర్ ఉన్నట్టే. సో ఎందుకు ఈ యాడ్స్ రావడం వల్ల వాళ్ళకేంటి లాభం అంటే, వాళ్ళు రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ క్లిక్ చేయండి, మీ ఫోన్ అనేది సేఫ్గా ఉంటుంది, అంటే మీ మొబైల్లో వైరస్ అనేది క్లీన్ అయిపోద్ది అని ఒక పాపప్ వస్తుంది. అలాగే ఏంటంటే దీన్ని క్లిక్ చేయండి, ఫ్రీగా మూవీస్ చూడొచ్చు అని వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ క్లిక్ చేయండి, ఫ్రీగా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చాలా రకాలుగా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో అలా పాపప్స్ వచ్చాయి అంటే మీ మొబైల్లో ఏదో ఒక బగ్ ఉందని అర్థం, లేదా మీ మొబైల్ ఏదో ఒక మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయిందని అర్థం. ఓకే, సెకండ్ ఇండికేషన్ ఏంటంటే, మీ మొబైల్లో నుంచి ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్ఎస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇలా ఎస్ఎంఎస్ఎస్ వెళ్ళిపోవడం వల్ల మీకు ఏమవుద్ది అంటే, ఒకటి మీ మొబైల్లో ఉండే బ్యాలెన్స్ పోద్ది. ఓకే, ఇంకొకటి ఎస్ఎంఎస్ఎస్ అనే కాదు, కాల్స్ కూడా పోతూ ఉంటాయి మీకు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండానే. అలా కాల్స్ వెళ్తున్నాయి, అలా ఎస్ఎంఎస్ఎస్ వెళ్తున్నాయి అంటే కంపల్సరీ మీ మొబైల్కి మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయిందని అర్థం అన్నట్టు. ఓకే, సో చాలామంది హ్యాకర్స్ ఏంటంటే ఇలా చేస్తూ ఉంటారు, మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్లో నుంచి ఎస్ఎంఎస్ఎస్ పంపిస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మీ బ్యాంక్ డీటెయిల్స్ని హ్యాక్ చేయడానికి, అంటే మన మొబైల్లో చాలా మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి, పేటీఎమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, ఇటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇటువంటి వాటిని హ్యాక్ చేయడానికి వీళ్ళు ఏంటంటే రకరకాల ఎస్ఎంఎస్ఎస్ పంపిస్తూ ఉంటారు, లేదా మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ఎస్ కూడా వెళ్తూ ఉంటాయి. ఓకే, సో మీ దాంట్లో ఎస్ఎంఎస్ఎస్ మీ ప్రమేయం లేకుండా వెళ్తున్నాయి అంటే కంపల్సరీ మీ మొబైల్ హ్యాక్ అయిందని అర్థం. ఓకే, మీరు ఫిషింగ్ అటాక్కి గురయ్యారని అర్థం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకొకటి మీ మొబైల్ యాడ్వేర్స్ అని కూడా ఉంటాయి. ఓకే, ఈ యాడ్వేర్స్ అనేవి మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయా లేదా ఎలా తెలుసుకుంటారు అంటే, మీరు మీ మొబైల్లో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏదో ఒకటి సోషల్ నెట్వర్కింగ్ సంబంధించిన సైట్స్ ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే అన్నెసెసరీ యాడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఈ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే పింటెస్టర్స్ కానీ ఇటువంటి సైట్స్ మనకు యాడ్స్ అన్నెసరీ యాడ్స్ చూపించవన్నట్టు. అలా మీరు మొబైల్లో అన్నెసెసరీ యాడ్స్ వస్తున్నాయి అంటే మీ మొబైల్లో యాడ్వేర్ ఉందని అర్థం అన్నట్టు. ఓకే, ఇంకొక టిప్ ఏంటి అంటే, మీ ఫోన్లో ఉండే ఛార్జింగ్ ఉంటుంది చూసారా, అంటే మీరు ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే మీ మొబైల్లో మాల్వేర్ ఉండడమే. అవి ఏం చేస్తాయంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. మీ స్మార్ట్ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి మీ ప్రాసెసర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ర్యామ్ని కంట్రోల్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే దానికి సంబంధించి మొత్తం మీకు ఈ బ్యాటరీని మొత్తం డ్రై చేస్తూ ఉంటాయి అన్నట్టు. మీ బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రై అవుతుంది అంటే కంపల్సరీ మీ మొబైల్లో మాల్వేర్ ఉందని అర్థం. ఓకే, తర్వాత ఇంకొక టిప్ ఏంటి అంటే, మీ ఫోన్ అనేది బాగా ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఓకే, మాటికి హ్యాంగ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ సోర్సెస్ని అలో చేయడం అన్నట్టు. అంటే మనం అక్కడ అన్నోన్ సోర్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా, అంటే మనం గూగుల్ ప్లేస్టోర్లో నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచైనా సరే డౌన్లోడ్ చేసేటప్పుడు అది ఏమడుగుతుంది అంటే, స్టార్టింగ్ మొబైల్లో అన్నోన్ సోర్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని టిక్ చేస్తాం. దాన్ని టిక్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే మన మొబైల్లో పర్మిషన్ ఇస్తున్నాం అన్నట్టు. మన మొబైల్లో ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నామని అర్థం అన్నట్టు. ఓకే, సో అలాంటి యాప్స్ని ఏదైనా మీరు అన్నోన్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది అనుకోండి, ల్యాగ్ అవుతుంది అనుకోండి, మాటికి ఇంతకుముందుతో పోల్చుకుంటే స్లో అయిపోతుంది అనుకోండి, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మాల్వేర్. ఓకే, సో వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్నోన్ సోర్సెస్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేయకూడదు. అంటే అన్నోన్ సోర్సెస్ అంటే మీకు ట్రస్టెడ్ సైట్స్ ఉంటాయి, ఆ ట్రస్టెడ్ సైట్స్ నుంచి మాత్రమే ఏ యాప్స్నైనా సరే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంతేకాకుండా చూడండి, మీ మొబైల్లో ఉండే డేటా ఉంటుంది చూసారా, ఆ డేటా ప్యాక్ కూడా
ఎక్కువ ఒడిసిపోద్ది అన్నట్టు. అంటే మన మొబైల్లో దేనికి ఎక్కువ డేటా యూజ్ చేసామని తెలుసుకోవడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా యూసేజ్లోకి వెళ్ళి చూస్తే మనకి ఏంటంటే అక్కడ కనిపిస్తుంది. అంటే మనం గూగుల్ క్రోమ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనుకోండి మొబైల్, గూగుల్ క్రోమ్ నుంచి ఇంత డేటా అనేది యూజ్ అయింది, లేదా యూట్యూబ్కి ఇంత యూజ్ అయింది, ఇలా కనిపిస్తుంటాయి. దానిలోకి వెళ్తే మనకు మొత్తం లిస్ట్, అంటే ఏ యాప్కి మనం ఎంత డేటా యూజ్ చేసామనేది అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో అలా మీకు తెలియంది ఏదైనా ఒకటి అక్కడ ఒక యాప్ అనేది కనిపించింది అనుకోండి, అంటే మీ మొబైల్లో ఆటోమేటిక్ డేటా మొత్తం అయిపోయింది అనుకోండి, అంటే మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత డేటా ప్లాన్ ఓకే ఎక్కువ అయిపోతుంది అనుకోండి డేటా అనేది. అప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే సెట్టింగ్లోకి వెళ్ళేసి ఆ డేటా యూసేజ్లోకి వెళ్ళి దేనికి ఎక్కువ డేటా అనేది అయిపోతుందో చూసుకోవాలి. ఓకే, సో అక్కడ మీకు కనిపిస్తుంది ఏ యాప్ అనేది ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేస్తుంది అనేది. దాని ద్వారా మీరు ఏంటంటే ఈజీగా తెలుసుకోవచ్చు మీ మొబైల్లో మాల్వేర్ ఉందా లేదా. సో మరి మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటి అంటే మాల్వేర్ రిమూవర్ టూల్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాటిని రిమూవ్ చేయడమే. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ టిప్, ఫోన్ కాల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి. ఓకే, మనకందరికీ తెలుసు ఫోన్ కాల్స్ అనేవి ఏంటంటే సిగ్నల్ లేకపోవడం వలన, పూర్ నెట్వర్క్స్ వలన ఏంటంటే ఈ ఫోన్ కాల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయని మనకు తెలుసు. కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే మన మొబైల్లో మాల్వేర్ ఉన్నా కూడా మనకేంటంటే ఈ కాల్ డ్రాపింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మరి మీరు దీనికి చేయాల్సింది ఏంటి, మీ మొబైల్లో అంటే మంచి యాంటీవైరస్లు దొరుకుతాయి. ప్లేస్టోర్లో చాలా నెంబర్ ఆఫ్ యాంటీవైరస్లు దొరుకుతాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మొబైల్కి యాంటీవైరస్ అవసరమా లేదా అనే దానికోసం ఒక వీడియో చేసి పెట్టాను. యాంటీవైరస్ అవసరమా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఎక్కడి నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేస్తారు అనేది దానికోసం ఒక ట్యూటోరియల్ చేశాను. ఓకే, సో దాన్ని మీరు ఆ వీడియోని చూడొచ్చు. మొత్తానికి ఏంటంటే ఒక మంచి యాంటీవైరస్ అయితే కావాలి, ఎందుకంటే మొబైల్స్కి కూడా వైరస్ వస్తుంది. చాలామందికి ఏంటంటే అంటే వైరస్ రాదు అని అనుకుంటూ ఉంటారు, మొబైల్కి యాంటీవైరస్ అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. ఎవరికి అవసరం లేదు అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు ట్రస్టెడ్ సైట్స్ నుంచి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి అవసరం లేదు. అలా కాకుండా చాలా మాల్వేర్స్ ఉంటాయి. మీరు ఎక్కడెక్కడ నుంచి అన్నోన్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చాలా మాల్వేర్స్ డౌన్లోడ్ అవుతాయి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు పైన చెప్పినవి ఉన్నాయి చూసారా, మీ మొబైల్ బ్యాటరీ డ్రై అవ్వడం, ఫోన్ కాల్స్ వెళ్ళడం, ఎస్ఎంఎస్ఎస్ వెళ్ళడం, ఓకే మీ ప్రమేయం లేకుండా కాల్స్ పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, అవన్నీ ఇలా జరుగుతాయంటే మాల్వేర్స్ వల్ల, అది వైరసే అది కూడా. ఓకే, సో వీటిని మనం ఏంటంటే ఈ మాల్వేర్స్ రిమూవల్ యాప్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. కాకపోతే వాటిలో కూడా మనకి ఏంటంటే ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యుని మనం సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో టిప్ ఏంటి అంటే మన మొబైల్లో మనం ఇన్స్టాల్ చేయని యాప్స్ అన్నీ కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అటువంటి యాప్స్ కనిపిస్తున్నాయంటే కంపల్సరీ మీ మొబైల్లో మాల్వేర్ ఉందని అర్థం, లేకపోతే యాడ్వేర్ ఉందని అర్థం. మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మన మొబైల్లో అన్నోన్ సోర్సెస్ ఉంటుంది కదా, ఆ అన్నోన్ సోర్సెస్ని అన్చెక్ చేసి మంచి యాంటీవైరస్తో మీ మొబైల్ని స్కాన్ చేయడమే. ఓకే, నెక్స్ట్ టిప్ ఏంటి అంటే చూడండి, మన అందరి ఫోన్స్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఏదో ఒకటి స్ట్రక్ అవ్వడమో హ్యాంగ్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి, ఎంత మంచి మొబైల్ అయినా కానివ్వండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రీస్టార్ట్ చేస్తాం. చాలామంది మొబైల్ని రీస్టార్ట్ చేస్తుంటారు. రీస్టార్ట్ చేసినప్పుడు మన అందరికీ ఒక ఐడియా ఉంటుంది, అంటే మన మొబైల్ రీస్టార్ట్ చేసినప్పుడు ఇంత టైంలో ఈ మొబైల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుద్ది అని. ఓకే, సో అలా మీరు రీస్టార్ట్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, అంటే ఇంతకుముందు చూసిన దానికంటే ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసింది అనుకోండి, అప్పుడు మీ మొబైల్లో ఏదో ఒక మాల్వేర్ తోటి ఇన్ఫెక్ట్ అయిందని అర్థం అన్నట్టు. సో మరి మీరు ఈ మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ మొబైల్ని హార్డ్ రీసెట్ చేయాలి. ఓకే, మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం బ్యాకప్ తీసుకొని హార్డ్ రీసెట్ చేస్తే ఏంటంటే మళ్ళీ మీ బూటింగ్ టైం అనేది ఫాస్ట్గా అయిపోతుంది, యాడ్వేర్ రిమూవ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా బాగానే ఉంటాయి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు మన బూటింగ్ టైంని పెంచుకోవచ్చు, కాకపోతే దానికోసం ఏంటంటే మన మొబైల్ అనేది రూట్ అయి ఉండాలి. అటువంటిప్పుడు మాత్రమే మన బూటింగ్ టైంని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఫాస్ట్గా బూట్ కావాలా లేకపోతే స్లోగా బూట్ కావాలనేది. తర్వాత వచ్చేసి ఇంకొక టిప్ ఏంటి అంటే మీ మొబైల్లో మాల్వేర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ మొబైల్లో ఉండే వైఫై లేదా బ్లూటూత్ ఉంటుంది చూసారా, అది ఆటోమేటిక్ ఆన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఓఎస్ కరప్ట్ చేసేస్తాయి అన్నట్టు ఈ మాల్వేర్లు. ఓకే, సో అటువంటిప్పుడు ఏమవుద్ది అంటే మన ప్రమేయం లేకుండానే ఇవన్నీ వైఫై లేదా బ్లూటూత్ ఇటువంటివి ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్ ఆన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. హాట్స్పాట్స్ కానీ మీ ప్రమేయం ఉండదు. సో అటువంటిప్పుడు మనం మళ్ళీ చేయాల్సిన పని ఏంటి, ఇంతకుముందు నేను చెప్పినట్టు మొబైల్ని మాస్టర్ రీసెట్ చేయడమే. ఓకే, లేదా మీ దగ్గర మంచి యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్ ఉంటే దాంతో ఒకసారి స్కాన్ చేయొచ్చు. ఓకేనా, ఇంకొక టిప్ ఏంటి అంటే మనం ఏదైనా యాప్ని సెర్చ్ చేయడానికి పైన మనకు ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఆ సెర్చ్ బాక్స్లో యాప్ పేరు టైప్ చేస్తే డైరెక్ట్ ఆ యాప్ దగ్గర తీసుకెళ్తుంది. ఓకే, సో మరి మీ దగ్గర ఆ సెర్చ్ ఆప్షన్ అనేది పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు కూడా మనకి ఏంటంటే మన మొబైల్లో మాల్వేర్ వచ్చింది అని అర్థం అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏం జరుగుతుంటుంది అంటే మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు మీ మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతుంది అంటే కుదరదు. ఓకే, అంటే మీ మొబైల్లో ఎవరి మొబైల్ అయినా సరే గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అవుతూ ఉంటాయి, అది కామన్.
అంటే ఏదైనా యాప్స్ పెద్ద పెద్ద హెవీ యాప్స్ యూజ్ చేసినా మనకి ఏంటంటే మొబైల్ అనేది హీట్ అవ్వడం కామన్. అలా కాకుండా మీరు నార్మల్గా ఉంచినప్పుడు కూడా మీ మొబైల్ అనేది హీట్ అవుతుంది అనుకోండి. ఓకే, సో దాని అర్థం ఏంటంటే మాల్వేర్ అనేది మీ మొబైల్లో సిపియూని యూజ్ చేస్తుందని అర్థం, ర్యామ్ని యూజ్ చేస్తుందని అర్థం. అందుకోసమే మీ మొబైల్ అనేది హీట్ అవుద్ది. ఓకే, ఎప్పుడు మీరు ఏం చేయకపోయినా కూడా మొబైల్ అనేది హీట్ అయినప్పుడు. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ కానీ ఏదైనా ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ కొన్ని వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఓపెన్ చేయకపోయినా కూడా కొన్ని సైట్స్ అనేవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో అటువంటి సైట్కి రీడైరెక్ట్ అవుతున్నాయి అంటే దాని అర్థం కూడా మీ మొబైల్లో మాల్వేర్ ఉందని అర్థం. మీరు చూడండి, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ మొబైల్లో మాల్వేర్ దొరకట్లేదు అనుకోండి, లాస్ట్ మీరు ఒకటి ఏం చేయొచ్చు అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు రీసెట్ చేసుకోవచ్చు. అదేంటంటే లాస్ట్ ఆప్షన్. అలా కాకుండా మీరు ఇంకొక పని చేయొచ్చు. మీరు మీ మొబైల్ని రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే సేఫ్ మోడ్లోకి తీసుకెళ్ళడం అన్నట్టు. ఓకే, చాలామందికి ఐడియానే ఉంటుంది. ఈ సేఫ్ గార్డ్లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, ఈ వాల్యూమ్ అప్ బటన్, అంటే మీ మొబైల్ లోగో కనిపిస్తుంది చూసారా, రీస్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వాల్యూమ్ అప్ బటన్ డౌన్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మీ మొబైల్ అనేది ఏంటంటే ఈ సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ మీరు ఏంటంటే అన్ని యాప్స్ని అక్కడ నుంచి చూడవచ్చు అన్నట్టు. ఏమేమైతే ఇన్స్టాల్ అయి ఉన్నాయో వాటి అన్నిటిని చూసి మీకు ఏదైనా అన్నోన్ యాప్, అంటే మీరు ఇన్స్టాల్ చేయని యాప్ ఏదైనా కనిపించిందంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.